అందరికీ నమస్కారం నా తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అలాగే అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు అందరికీ నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మాల కార్పొరేషన్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నన్ను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న, అలాగే నా తండ్రి సమానులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే నియోజకవర్గ తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారికి నేను ఈ విషయంలో నిజంగా కృతజ్ఞతలనే ఉంటానన్నా. ఎందుకు అంటే ఎస్సీ కులాన్ని ఎప్పుడు ఎక్కడా తక్కువ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక మహిళగా ఎస్సీ కార్పొరేషన్ లో 15 మంది డైరెక్టర్లు ఉంటే నాకు ఇంకొక ఆవిడకు అవకాశం కల్పించారన్నా. మేము కష్టపడింది చంద్రబాబు నాయుడు సార్కి, మా ఎమ్మెల్యే గారు, మా ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేయడం వలన ఈ రోజు ఈ పొజిషన్ లో మమ్మల్ని పెట్టారు. ఈ క్రెడిట్ అంతా మా అస్మిత్ అన్నకి తెలియజేసుకుంటాను. నేను ముఖ్యంగా అన్న ఇక్కడికి వచ్చిన నన్ను సన్మానం చేయాలని జిల్లాకు హెడ్ క్వార్టర్ కి పిలిపించిన మేవా వాళ్ళకి, అలాగే ముఖ్యంగా అన్న ఉరుముల కళాకారులున్న అంతరించిపోతున్న కళను ఇంకా ఎడ్యుకేటెడ్ అనేది, ఉద్యోగాలు అనేది పక్కన పెట్టి ఈ రోజు ఇంకా నా కులానికి నేను సహాయం చేసుకోవాలని, నా కుల వృత్తిని ఎక్కడ మర్చిపోకూడదు అని చెప్పి వాళ్ళు పడుతున్న ఇబ్బంది అయితేనేమి, బాధ అయితేనేమి, వాళ్ళు చదువుకున్న వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు చదువులేకపోయినా కూడా తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇదే వృత్తిలోనే తీసుకుంటున్నారు అంటే ఒక పక్క గర్వంగా ఉన్నా కూడా ఇంకొక పక్క కించెత్తు బాధ ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ కులం అంటేనే మనకు ఉద్యోగాలు ముందు ఉంటాయి, ప్రతి రిజర్వేషన్ మనకు ఉంటుంది. అది మనకు పాత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన వరం. అది ఈ రోజు నాకు వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ ను ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తానని నిజంగా ఈ విషయంలో మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే ఈ రోజు ఇంతటి కార్యం జరగడానికి మా మున్సిపల్ చైర్మన్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మా అస్మిత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి నిజంగా వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటానున్నా. ఎప్పటికీ నేను జేసీ ఫ్యామిలీకి రుణపడే ఉంటాను. అనంతపురం జిల్లాలో తాడిపత్రి అనేది వన్ ఆఫ్ ది ఒక లెజెండ్ లాగా ఉంది మా ఊరు. అలాగే ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళను కాబట్టి, ముఖ్యంగా మాల కులంలో పుట్టిన మహిళను కాబట్టి నా వంతు ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటానన్నా. అలాగే ఖచ్చితంగా ఈ విషయాన్ని, ఉరుముల కళాకారుల గురించి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వాళ్ళకు ఫింక్షన్, మాకు డప్పు కళాకారులతో సంబంధం లేకుండా ఉరుముల కళాకారులకు సపరేట్ గా ఫింక్షన్ రావాలనేది వాళ్ళ కోరిక. కాబట్టి 99% ఖచ్చితంగా సీఎం గారికి తెలియజేసే విధంగా మీ ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారిని కలిసి నేను ఈ నిర్ణయం తీసుకుంటాను. మరి ఒక్కసారి ఇంతటి అవకాశాన్ని కల్పించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, అస్మిత్ రెడ్డి గారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు. అలాగే ఈ రోజు జిల్లాలో ఇంత నాకు గౌరవం దక్కడానికి మన మేవా సురేష్ గారికి, అలాగే మా సీనన్న గారికి, మా ఓబులేసన్న గారికి, మిగతా మాల మహానాడు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ డైరెక్టర్ పదవిని మాల కార్పొరేషన్ కి అర్హులైన ప్రతి ఒక్కరికి అందచేసే విధంగా 99.9% నేను కృషి చేస్తానన్నా. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అందరికీ